ఒక సండే స్కూల్లో టీచర్ హోంవర్క్ ఇచ్చిందట. ఎర్ర సముద్రం మెసేజ్ నడుస్తూ ఉంటే పాపం సండే స్కూల్ టీచర్ కూడా పిల్లలకి బాగా తెలవాలని సండే స్కూల్ ఎర్ర సముద్రం మొత్తం చెప్పి బాగా పెయింటింగ్ చేసుకొని రండి అంటే రెచ్చిపోయారంట. ఒక్కొక్కరు బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తీసుకొని వచ్చారు. ఒకడు మనలాంటి సోమరోడు ఉన్నాడు, నాలాంటి అనుకోండి. ఆ సోమరోడు వచ్చి ఆ రోజు హోంవర్క్ ఏం చేయలేవాడు. చేయకపోయేసరికి డైరెక్ట్గా షో యూర్ అసైన్మెంట్స్ అనేసరికి అందరు చూపిస్తూ ఉన్నారంట. ఇంకొంతమంది కష్టపడి బ్యూటిఫుల్ పెయింటింగ్స్, క్యాన్వాస్, ఇంకా అద్భుతంగా ఇంకా అన్ని రకాల పెయింటింగ్స్ అంతా చూపిస్తూ ఉండేసరికి లాస్ట్ డే నువ్వు రారా అనేసరికి వాడు వచ్చాడు. ఏంట్రా నీ పెయింటింగ్ ఏదంటే చేశాను టీచర్ అని. ఈమె షాక్ అయింది. వీడు పెద్ద సోమరోడు, వీడేంది పెయింటింగ్ చేశాడు అనేసరికి టీచర్ నా పెయింటింగ్ చూస్తారా తీసుకురా అని చెప్పేసరికి బోర్డు మీద తీసుకొచ్చి వాడు ఫిక్స్ చేశాడు. ఆ బోర్డు మీద ఏం లేదంట, వైట్ క్యాన్వాస్ ఉంది. ఏముందండి? వైట్ క్యాన్వాస్. కోపం వచ్చింది. ఆర్ యూ ఫూలింగ్ మీ? హౌ డేర్ యూ డూ దాట్ అని వీన్ని మొత్తం సండే స్కూల్ నుంచి డీబార్ చేద్దామని సూపరింటెండెంట్ ఆఫ్ సండే స్కూల్కి కంప్లైంట్ అయింది. అక్కడ నుంచి సేవకుని కంప్లైంట్ అయింది. పంచాయతీ పెట్టారు సేవకులు. వాడిని ఇట్లాంటివి రెబల్ని ఒక్కడు మొండోడైతే క్లాస్ అంతా నేర్చుకుంటారు కదా మొండితాను. అలా నేర్చుకుంటామంటే సేవకుని పిలిచి పాస్టర్ గారు మీరు వీళ్ళందరిలో పెయింటింగ్స్ చూసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వండి. క్యాష్ అవార్డ్స్తో పాటు బైబిల్స్ అన్నీ తెచ్చిపెట్టాం. సేమ్ టైంలో ఇట్లాంటి దుర్మార్గునికి దేహశుద్ధి చేయండి. ఇంకొకసారి వీడిని చూసి ఇంకెవరు కూడా తప్పు అని చెప్పి అందరు చేశారు బ్రదర్, వీడు తప్ప అని. వాడు అంటున్నట్టు అంకుల్ చాలా బాగా చేశాను అంకుల్ నేను అనేసరికి ఏంట్రా ఇప్పుడు సేవకుని కోపం వచ్చి ఏం చేసావురా అంటే చూడండి అంకుల్ మీకే అర్థమవుతుందని అనేసరికి ఖాళీ పెయింటింగ్ అంట. ఏదండి? తెల్ల కాగితం. కోపం వచ్చి ఫరో సైన్యం ఏదిరా దీంట్లో అంటే మునిగిపోయారు బ్రదర్. అరే ఇస్రాయేల్ ప్రజల సైన్యం ఏదంటే దాటెళ్ళిపోయారు. సరేరా నీళ్ళు ఎక్కడున్నాయంటే ఆరెన్నేలా. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, హీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. సేవకుడు ఒకటే మాట అన్నాడంట, సంఘం ముందు చెప్తే ఇంతమంది పెయింటింగ్లో మాకు ఒక్క ముక్క కూడా విశ్వాసం ఏమి స్థిరపరచబడలేదు, కానీ ఓ చిన్న సోమరోడు మాకు నేర్పించిన పాఠం ఏమని ఒక్క షాట్లో అన్ని ఆన్సర్ చెప్పాడు. ఏ క్వశ్చన్ అడిగినా చెప్తున్నాడు అంట వాడు. ఏమని? నా విశ్వాసం నా దేవుడలా చేశాడు, నా దేవుడలా చేశాడు. ఏం చేశాడు? 6 నెలల కాబట్టి పెయింట్ అయినక్కర్లేదు. ప్రియ సోదరి సోదరుడా, అట్లాంటి విశ్వాసం మనకు వస్తే ఎంత బాగుండు కదా. ప్రియ సోదరి సోదరుడా, డోంట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ వాట్ యు ఫీల్, డోంట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ వాట్ యు సీ, టేక్ ఎ డెసిషన్ ఆన్ వాట్ గాడ్ సేస్. ఆయన ఏం చెప్పాడా? చెప్పిన మాట ప్రకారం చేయి. చరిత్రలో ఎర్ర సముద్రం చీలాల్సిందే. ఎందుకంటే ఆయన మాటను కాదని, యెహోవా సబ్బాతును కాదని ప్రపంచంలో ఏ శక్తి, ఏ సైన్యం కూడా గెలవలేదు.